హలో గాయ్స్, మనకి నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి 10 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్కి గెలవడం జరిగింది. అయితే మరి ఈ మ్యాచ్లో ఓవరాల్ సినారీ ఏం జరిగింది, అసలు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంది అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనకి ఓవరాల్ సినారీ కనుక ఒకసారి చూసుకుంటే, సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు 219 రన్స్ చేశారు. సో దాని తర్వాత మరి రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే 209 రన్స్ మాత్రమే చేయగలిగారు. సో దీంతో 10 రన్స్ తేడాతో మనకి పంజాబ్ కింగ్స్ అయితే గెలవడం జరిగింది. అయితే మరి ఇక్కడ ఫస్ట్ మరి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో చూసుకుంటే వీళ్ళకల్లే మంచి స్టార్ట్ అయితే రాలేదు. సో మరి మొన్నటి వరకు చెప్పుకుంటా ఉన్నాం, సో వీళ్ళ బలం ఏదన్నా ఉందా అంటే అది వీళ్ళ టాప్ ఆర్డర్ మాత్రమే. సో మరి ప్రియాంశ్ ఆర్య చూసుకుంటే 9 రన్స్ మాత్రమే చేశాడు. దాని తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్ చూసుకున్నా సరే 21 రన్స్ మాత్రమే చేయగలిగాడు. సో మరి దాని తర్వాత మరి మ్యాచ్ని చేంజ్ చేయగలుగుతాడు అని తీసుకున్న మిచెల్ ఓవెన్, సో అతను చూసుకుంటే బిగ్ బ్యాష్ లీగ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో మరి ఇక్కడ చూసుకుంటే నిన్న డక్అవుట్ అయ్యాడు. సో అది కూడా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. సో అయితే ఇక్కడ మిచెల్ ఓవెన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో, సో దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ కొంచెం నెమ్మదిగా ఆడుతూ స్టార్ట్ చేశాడు. ఎందుకంటే మరి అటువంటి సిచ్యువేషన్లో శ్రేయస్ అయ్యర్ ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి. సో ఏదైనా సరే మరి వాళ్ళ మ్యాచ్లో కనుక ఒకసారి చూసుకుంటే మొత్తం 3 ప్లేయర్స్ మాత్రం అక్కడ పర్ఫామ్ చేసింది. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి శశాంక్ సింగ్, నెహాల్ వదేరా, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్. సో చివరిలో ఉమర్జా వచ్చి ఒక 21 రన్స్ చేశాడు అనుకోండి. అయితే మరి ఇక్కడ నెహాల్ వదేరా చూసుకుంటే మరి 5 6లు 5 4లతో 70 రన్స్ చేయగలిగాడు. సో దాని తర్వాత శశాంక్ సింగ్ చూసుకున్నా సరే అతను కూడా మరి 5 4లు అలాగే 3 6లతో 59 రన్స్ చేసి సో మ్యాచ్కి ఒక స్టాండర్డ్ అయితే ఇచ్చారని చెప్పాలి. సో మరి ఇటువైపు మరి మనకి శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే ఒక 30 రన్స్ ఏం చేశాడు. సో అది కూడా కొంచెం స్లో స్ట్రైక్ రేట్ ఉంది. సో మరి అటువంటి సిచ్యువేషన్లో మరి పర్ఫామ్ చేయాల్సింది అటువంటి గేమే అనుకోండి. సో 25 బాల్స్లో 30 రన్స్ అయితే చేయడం జరిగింది. సో మరి ఓవరాల్ సినారియో కనుక వీళ్ళది చూసుకుంటే మరి 219 రన్స్ అయితే చేయడం జరిగింది. సో మరి 220 రన్స్ టార్గెట్తో మరి బరిలోకి దిగిన మరి రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే ఫస్ట్లో వీళ్ళకే బేభత్సమైన స్టార్ట్ వచ్చింది. ఎందుకంటే మరి వీళ్ళు పవర్ ప్లేలో చూసుకుంటే 89 రన్స్ చేశారు, 1 వికెట్ మాత్రమే కోల్పోయి. దాని తర్వాత ఫస్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే వీళ్ళకి 50 రన్స్ వచ్చినాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి 18 బాల్స్లో 50 రన్స్ అంటే ఎంత బేభత్సం జరిగింది అనేది. సో మరి ఫస్ట్ ఓవర్లో చూసుకుంటే జైస్వాల్ 4 4లు 1 6తో మరి ఫస్ట్ ఓవర్లోనే అర్షదీప్ సింగ్ని పిప్పి చేశాడని చెప్పాలి. సో మరి ఫస్ట్ ఓవర్లో చూసుకుంటే 22 రన్స్ రాబట్టాడు. సో దీంతో ఒక అగ్రెసివ్ స్టార్ట్ వచ్చింది. సో మరి ఇటువంటి సినారీలో మరి మ్యాచ్ టర్న్ అయింది ఎక్కడ భయ్యా అంటే ఆ 10th ఓవర్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనకి జైస్వాల్ 9th ఓవర్లో అవుట్ అయిపోయాడో సో అప్పుడు మ్యాచ్ మొత్తం కూడా టర్న్ అయిందని చెప్పాలి. సో అక్కడ నుంచి వీళ్ళకి స్కోర్ రావడం తగ్గిపోయింది. సో మరి మనకి ఫస్ట్లో వీళ్ళకెళ్ళి బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే మరి 40 రన్స్ వైభవ్ సూర్యవంశీ చూసుకుంటే 40 రన్స్ చేశాడు. దాని తర్వాత జైస్వాల్ చూసుకుంటే ఒక 50 రన్స్. సో దాని తర్వాత సంజు శాంసన్ ఒక 20 రన్స్ చేశాడు. సో మరి వీళ్ళ ముగ్గురు తప్ప ఇక చివరిలో కొంచెం ధ్రువ్ జురెల్ కొంచెం పర్ఫామ్ చేశాడు అంతే. సో మరి హెట్మేర్ ఆదుకుంటాడు అనుకుంటే హెట్మేర్ కూడా కేవలం 11 రన్స్ మాత్రమే చేయడం సో మ్యాచ్ని అయితే చేంజ్ చేసిందని చెప్పాలి. సో ఏదైనా సరే మరి ఓవరాల్గా చూసుకుంటే మరి పంజాబ్ కింగ్స్ బౌలింగ్లో మరి హర్ప్రీత్ బ్రార్ ఒక 3 వికెట్లు తీశాడు. సో అతనికి 3 వికెట్లు తీసినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి దాని తర్వాత మార్కో ఎన్సన్ అలాగే ఉమర్జా, సో వీళ్ళిద్దరు కూడా చెరో 2 వికెట్లు తీసుకున్నారనమాట. సో ఓవరాల్ సినారియో కనుక చూసుకుంటే మరి 10 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ అయితే గెలవడం జరిగింది.